హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత వీడియోలో డబ్బుకు సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్ క్లియర్గా నేర్చుకుందాం. ఇంతకు ముందు వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం చూస్తూనే ఉంటాం కదా, కొందరు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా ఖర్చు చేయడం మంచిది కాదు కదా. అప్పుడు నీ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ స్పెండ్ మోర్ దాన్ యువర్ ఇన్కమ్. డోంట్ స్పెండ్ మోర్ దాన్ యువర్ ఇన్కమ్. అలాగే కొంత డబ్బు ఆదా చెయ్యి అని ఇలా చెప్పాలి. సేవ్ సమ్ మనీ. సేవ్ సమ్ మనీ. కొందరు డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటూ ఉంటారు కదా. వాళ్ళని డబ్బు విషయంలో ఎందుకంత అజాగ్రత్త అని ఇలా అడగాలి. Why are you so careless about money? Why are you so careless about money? డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. డబ్బు విషయంలో మనం ఎవరిని నమ్మకూడదు అని ఇలా చెప్పాలి. We should not trust anyone in money matters. We should not trust anyone in money matters. మన అవసరానికి మించి డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం కదా. నేను డబ్బు మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ డిపాజిట్ ఆల్ ద మనీ ఇన్ ద బ్యాంక్. ఐ డిపాజిట్ ఆల్ ద మనీ ఇన్ ద బ్యాంక్. మనం ప్రతి నెల ఇంటర్నెట్, కరెంటు లాంటి బిల్లులు చాలా చెల్లిస్తూ ఉంటాం కదా. నేను చాలా బిల్లులు చెల్లించాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు పే ఏ లాట్ ఆఫ్ బిల్స్. ఐ హ్యావ్ టు పే ఏ లాట్ ఆఫ్ బిల్స్. అలాగే అతను డబ్బు కోసం చాలా కష్టపడుతున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ హార్డ్ ప్రెస్డ్ ఫర్ మనీ. హీ ఈజ్ హార్డ్ ప్రెస్డ్ ఫర్ మనీ. మనం ఏదైనా ఖర్చు చేయబోయే ముందు ఎంత ఖర్చు అవుతుందో లెక్కించడం మంచి అలవాటు కదా. దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను లెక్కిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ క్యాలిక్యులేట్ వాట్ ఇట్ విల్ కాస్ట్. ఐ విల్ క్యాలిక్యులేట్ వాట్ ఇట్ విల్ కాస్ట్. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన దగ్గర సరిపడినంత డబ్బు లేకపోతే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాం కదా. దయచేసి నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి అని ఇలా అడగాలి. ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ. ప్లీజ్ లెండ్ మీ సమ్ మనీ. మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు క్రెడిట్ కార్డు ఉపయోగించి డబ్బులు చెల్లిస్తూ ఉంటాం కదా. అతను క్రెడిట్ కార్డుపై ఫర్నిచర్ కొన్నాడు అని ఇలా చెప్పాలి. హీ బాట్ ద ఫర్నిచర్ ఆన్ ఏ క్రెడిట్ కార్డ్. He bought the furniture on a credit card. అలాగే నేను డబ్బు తిరిగి చెల్లిస్తాను అని ఇలా చెప్పాలి. I will repay the money. I will repay the money. కొందరు ఏదైనా మంచి పని కోసం డబ్బు విరాళంగా ఇస్తూ ఉంటారు కదా. ఆమె స్వచ్ఛంద సంస్థకు ₹1,00,000 విరాళం ఇచ్చింది అని ఇలా చెప్పాలి. She donated 1 lakh rupees to the charity. She donated 1 lakh rupees to the charity. ఈ రోజుల్లో డబ్బు చెల్లించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి కదా. మీరు ఏ చెల్లింపు పద్ధతిని ఇష్టపడతారు అని ఇలా అడగాలి. వాట్ మెథడ్ ఆఫ్ పేమెంట్ డూ యూ ప్రిఫర్? వాట్ మెథడ్ ఆఫ్ పేమెంట్ డూ యూ ప్రిఫర్? మనం ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నప్పుడు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ ఉంటాం కదా. రుణాన్ని నెలవారీ వాయిదాలలో చెల్లించాలి అని ఇలా చెప్పాలి. ద లోన్ ఈజ్ పేయబుల్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. The loan is payable in monthly installments. అతను మంచి వేతనం సంపాదిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. He earns a good wage. He earns a good wage. మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు సాధారణంగా జేబులో పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆ నోటు జేబులో పెట్టుకున్నాను అని ఇలా చెప్పాలి. I put the note in my pocket. I put the note in my pocket. మనం ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుంటే తప్పనిసరిగా తీర్చాలి కదా. నా అప్పులన్నీ తీర్చాలి అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ టు పే ఆఫ్ ఆల్ మై డెట్స్. ఐ నీడ్ టు పే ఆఫ్ ఆల్ మై డెట్స్. ఎవరైనా అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే నువ్వు ఇంత ఖర్చు చేసి ఉండకూడదు అని ఇలా చెప్పాలి. యూ షుడ్ నాట్ హ్యావ్ స్పెంట్ సో మచ్. యూ షుడ్ నాట్ హ్యావ్ స్పెంట్ సో మచ్. నగరాలలో ఇంటి అద్దెలు మనం భరించలేనంతగా పెరిగిపోయినాయి కదా.
అంత అద్దె భరించలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ ఎఫర్డ్ దట్ మచ్ రెంట్. ఐ కాంట్ ఎఫర్డ్ దట్ మచ్ రెంట్. ఎవరైనా మనని డబ్బు అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గర డబ్బు లేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నో మనీ ఎట్ ఆల్. ఐ హ్యావ్ నో మనీ ఎట్ ఆల్. ఒక్కోసారి మనం డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అప్పుడు ఈ రోజుల్లో డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ స్ట్రగ్లింగ్ విత్ మనీ దీస్ డేస్. ఐ ఆమ్ స్ట్రగ్లింగ్ విత్ మనీ దీస్ డేస్. కొందరు డబ్బు లేకపోయినా ఆడంబరాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు డబ్బు లేనప్పుడు మనం ఎందుకు ఖర్చు చేయాలి అని ఇలా అడగాలి. వై షుడ్ వి స్పెండ్ వెన్ దేర్ ఈజ్ నో మనీ. వై షుడ్ వి స్పెండ్ వెన్ దేర్ ఈజ్ నో మనీ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే డబ్బు ఖర్చు తగ్గించు అని ఇలా చెప్పాలి. రెడ్యూస్ స్పెండింగ్ మనీ. రెడ్యూస్ స్పెండింగ్ మనీ. ప్రతిరోజు చాలా వరకు మన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమవుతుంది కదా, డబ్బు లేకుంటే ఎంతో సమస్యే అని ఇలా చెప్పాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇఫ్ దేర్ ఈజ్ నో మనీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇఫ్ దేర్ ఈజ్ నో మనీ. అలాగే నా స్నేహితుడికి 10,000 రూపాయలు అప్పు ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ ఇన్ డెబ్ట్ టు మై ఫ్రెండ్ ఫర్ 10,000 రూపీస్. ఐ ఆమ్ ఇన్ డెబ్ట్ టు మై ఫ్రెండ్ ఫర్ 10,000 రూపీస్. మనకి ఎవరైనా డబ్బు ఇవ్వవలసి ఉంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ రిటర్న్ ద మనీ దట్ యూ ఓ మీ. వెన్ విల్ యూ రిటర్న్ ద మనీ దట్ యూ ఓ మీ. నేను మీకు త్వరలో డబ్బు చెల్లిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ పే యూ ద మనీ సూన్. ఐ విల్ పే యూ ద మనీ సూన్. కొందరు డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా వాళ్ళ వద్దే ఉంచుకుంటారు కదా, వాళ్ళని మీరు మీ డబ్బుని బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయరు అని ఇలా అడగాలి. వై డోంట్ యూ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్. వై డోంట్ యూ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్. మనం అప్పుడప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వవలసి ఉంటే మర్చిపోతూ ఉంటాం కదా, అతనికి డబ్బు ఇవ్వడం మర్చిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఫర్గాట్ టు గివ్ హిమ్ మనీ. ఐ ఫర్గాట్ టు గివ్ హిమ్ మనీ. కొందరు ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఉదాహరణకు అతను మరింత డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ట్రయింగ్ టు ఎర్న్ మోర్ మనీ. హీ ఈజ్ ట్రయింగ్ టు ఎర్న్ మోర్ మనీ. మన దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేయాలి కదా, నేను డబ్బును పొదుపుగా ఖర్చు చేయాలి అని ఇలా చెప్పాలి. ఐ మస్ట్ స్పెండ్ మై మనీ స్పేరింగ్లీ. ఐ మస్ట్ స్పెండ్ మై మనీ స్పేరింగ్లీ. అలాగే మీరు నాకు డబ్బు బదిలీ చేయగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ట్రాన్స్ఫర్ ద మనీ టు మీ. కెన్ యూ ట్రాన్స్ఫర్ ద మనీ టు మీ. ఎవరైనా చాలా ఎక్కువగా అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఉంటే దివాళా తీశారు అంటాం కదా, అతను దివాళా తీశాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ బ్యాంక్రప్ట్. హీ ఈజ్ బ్యాంక్రప్ట్. మనం ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళి బేరమాడి తక్కువ ధరకు కొనగలిగితే ఇది మంచి బేరం అని ఇలా చెప్పాలి. ఇట్ వాజ్ ఎ గుడ్ బార్గెయిన్. ఇట్ వాజ్ ఎ గుడ్ బార్గెయిన్. కొందరు బట్టలు కొనడానికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కదా, అతను అత్యాధునిక బట్టలపై డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు అని ఇలా చెప్పాలి. హీ స్ప్లడ్జెస్ మనీ ఆన్ ట్రెండీ క్లోత్స్. హీ స్ప్లడ్జెస్ మనీ ఆన్ ట్రెండీ క్లోత్స్. డబ్బు అవసరమైనప్పుడు ఒక్కోసారి ఇంటిని తాకట్టు పెట్టవలసి వస్తుంది కదా, అతను తన ఇంటిని తాకట్టు పెట్టాడు అని ఇలా చెప్పాలి. హీ మార్ట్గేజ్డ్ హిస్ హౌస్. హీ మార్ట్గేజ్డ్ హిస్ హౌస్. అలాగే నేను బ్యాంకు రుణం చెల్లించాలి అని ఇలా చెప్పాలి. ఐ మస్ట్ పే ద బ్యాంక్ లోన్. ఐ మస్ట్ పే ద బ్యాంక్ లోన్. పొదుపు చేసిన డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే అయిపోతుంది కదా, పొదుపు చేసిన డబ్బంతా ఖర్చు అయిపోయింది అని ఇలా చెప్పాలి. ఆల్ ద సేవ్డ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్. ఆల్ ద సేవ్డ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్. అలాగే డబ్బుంటే ఏదైనా కొనగలం అని
ఇలా చెప్పాలి. We can buy anything if we have money. We can buy anything if we have money. డబ్బు ఆదా చేయడం చాలా మంచి అలవాటు కదా. నేను కొంత డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. I want to save some money. I want to save some money. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.